ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, మొదటిగా ఒక బీకే క్వశ్చన్, బైబిల్ నాలెడ్జ్ క్వశ్చన్. బైబిల్లో సొదొమ గొమొర్రా అంతమైపోయిన ఘట్టము ఎక్కడ వ్రాయబడి ఉంది? రెఫరెన్స్తో సహా ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోలో ఇదే పాయింట్లో కామెంట్ చేయండి. మీరు ఇంకా ముందుకెళ్తే ఆ విషయంలో కొంత భాగాన్ని మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే, సొదొమ గొమొర్రా నాశనం అయిపోయిన ఘట్టము బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉంది? ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక విషయంలోనికి వెళ్ళినట్టయితే ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, ఇప్పటి అమెరికా ఒకప్పటి సొదొమ అన్న విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ముందుగా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే ఇంకా అనేక మందికి యూట్యూబ్ దీన్ని రికమెండ్ చేస్తుంది. దేవుడు సువార్తలో మీరు కూడా పాలు పంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి అమెరికా ఒకప్పటి సొదొమ. మనం లూకాసు వార్త 17వ అధ్యాయం కనుక చూసామంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తారు, మనుష్య కుమారుడు వచ్చే దినములు ఎలా ఉంటాయంటే, సొదొమ గొమొర్రాలో మనుష్యులు నివసిస్తున్న దినములలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితులు ఉంటాయని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అమెరికా దేశం యొక్క పరిస్థితిని కనుక మనము చూసినట్లయితే సొదొమ గొమొర్రా పరిస్థితులే మనకి కనిపిస్తాయి. దానికి ఉదాహరణగా నేను 3 విషయాలు ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే 3వ విషయము, అమెరికాలో సెటానిక్ టెంపుల్ అని ఒకటి ఉంది. మీకు తెలుసా? అంటే సాతానును ఆరాధించే టెంపుల్. అంటే వారు చేసే క్రియలను కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక మనము కనుక అసలు విషయంలోనికి వెళ్ళినట్లయితే మొదటి విషయం ఏమిటంటే, ఇప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా, ఇప్పుడు అమెరికాలో మరలా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి మీకు తెలుసు కదా, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఆయన బాగా క్యాంపెయిన్ చేస్తున్న విషయం ఏమిటంటే అబార్షన్ రైట్స్. అంటే ఏమిటంటే అబార్షన్ మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ని ఎత్తివేస్తాడంట. ఆయన కనుక తిరిగి మరలా అధికారంలోకి వస్తే ఎటువంటి నియమ నిబంధనలు అబార్షన్స్ విషయంలో ఉండవంట. ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా అబార్షన్స్ చేయించుకోవచ్చు, దానికి ప్రభుత్వము అడ్డు చెప్పదు అని ఆయన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఆయన ఏం చెప్పాడో తెలుసా? అబార్షన్ ఈజ్ ఎవ్రీబడీస్ ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. చూడండి ఎంత సిగ్గుమాలిన విషయము. అబార్షన్ అనేది ప్రతి మానవుడి యొక్క ప్రాథమిక హక్కు అని ఆయన చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాలను కనుక భవిష్యత్తులో మేనిఫెస్టోలో పెట్టినట్లయితే, ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఇంకా ఈ ప్రపంచము అసలు ఉంటుందంటారా? మీరు గమనించండి ప్రియులారా. మనము కనుక చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నవరత్నాలు, నేను అధికారంలోకి వస్తే రైతులకు ఎంత ఇస్తాను, లేదా మహిళలకు ఎంత ఇస్తానని కొన్ని అంశాలు ఆయన పెట్టారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు సూపర్ 6, అంటే 6 విభాగాలు ఉన్న వ్యక్తులకు ఈ రకంగా మేము న్యాయం చేస్తాం. ఇంకా మీకు ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలు అని ఇవ్వటం జరిగింది. ఇదంతా ఏమిటి? వారి ఎలక్షన్ మేనిఫెస్టో. అయితే యుఎస్లో ఎలక్షన్ మేనిఫెస్టోలు ఎట్లా ఉన్నాయో గమనించండి మీరు. ఈయన చెప్తా ఉన్నాడు అబార్షన్ మీద ఇక లిమిటే లేదు, ఎవడు పడితే ఎన్ని పడితే అన్నిసార్లు గర్భం దాల్చొచ్చు, విస్తారంగా పాపం చేయొచ్చు, ఆ పాపాన్ని అబార్షన్తో కడిగి వేసుకోవచ్చు అని దుర్మార్గమైన ప్రకటనలు అక్కడ చేస్తూ ఉన్నారు. అయితే పిల్లలు దీన్ని గమనించినట్లయితే జో బైడెన్ది తప్పంటారా? మరలా ప్రశ్న అడుగుతా ఉన్నాను, జో బైడెన్ది తప్పంటారా? కేవలము జో బైడెన్ది కాదు. ఎందుకంటే రాజ్యము ఏది కోరుకుంటుందో రాజు దాన్నే ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఉన్న ప్రజలు ఆ విషయాన్ని బలంగా కోరుకుంటా ఉన్నారు కాబట్టి, దాన్ని ప్రకటిస్తే ఓట్లు వస్తాయి కాబట్టి అతడు ఆ కార్యాన్ని చేయటం జరిగింది. సహజంగా ఎలక్షన్ మేనిఫెస్టోస్ ఎట్లా ఉంటాయి మీకు తెలుసా? ఎట్లా రూపొందిస్తారో తెలుసా? బయట ప్రజలలో సర్వే చేస్తారు. సర్వే చేసి ప్రజల యొక్క అంతరంగాన్ని కనుక్కుని పార్టీ వారికి నివేదిక ఇస్తారు వాళ్ళు. ఈ ప్రజలు రైతులకు మనం ఇది చేసినట్లయితే రైతులందరూ ఓటేస్తారు, మహిళలకు ఇది చేసినట్లయితే, వంట గ్యాస్ ఫ్రీగా ఇచ్చినట్లయితే వారందరూ ఓట్లు వేయడానికి అవకాశం ఉంది. ఇది ప్రజల యొక్క మనోగతము అని సర్వే ఫలితాలను ఆ యొక్క పార్టీ వారికి విన్నవించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అమెరికాలో కూడా అదే జరుగుంటుంది కదా. కాబట్టి రాజ్యము ఏది కోరుకుంటుందో రాజు అదే ఇస్తాడు. ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారండి? అక్కడ ఈ దుర్మార్గం చర్యను ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి దీనిని ఎలక్షన్ మేనిఫెస్టోల్లో కూడా పెట్టేటటువంటి దుర్మార్గకరమైన రోజులు వచ్చినాయి. అయితే గమనించండి,
అమెరికా సొదొమ గొమొర్రా అవ్వటానికి అవకాశాలు ఏమున్నాయనేది నేను మీకు చెబుతా ఉన్నాను. ఇది మొదటిది. ఇక రెండవదిగా కనుక మనం చూసినట్లయితే గడిచిన కాలంలో అమెరికా సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందో తెలుసా? గే మ్యారేజెస్ ఆర్ లీగల్ అని తీర్పు ఇవ్వటం జరిగింది. అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇల్లీగల్ కాదు అని వారు తీర్పిచ్చారు. అంటే ఆడవారు ఆడవాళ్ళను పెళ్లి చేసుకోవచ్చు, మగవారు మగవాళ్ళను పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిష్టం వచ్చినట్టు వారు చేసుకోవచ్చు. ఇది ఎంత అప్రజాస్వామికమైన విషయమో మీరు గమనించండి. దేవుడు ఆదాము అవ్వను చేసినప్పుడే చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎట్లా విస్తరించబడతారండి? ఎట్లా భూమి నిండించబడుతుంది? మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే మరి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? గమనించండి. ఈ విషయాలన్నింటినీ కూడా మీకు స్క్రీన్పై వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ వాటన్నిటినీ కూడా మీరు చూసే ప్రయత్నము చేయండి. కాబట్టి ఏమని ఇచ్చిందండి సుప్రీంకోర్టు? మగవాళ్ళు సేమ్ సెక్స్ మ్యారేజ్ తప్పు కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. దీనికోసము అమెరికాలో పెద్ద ఉద్యమాలు జరిగినాయి. మీకు తెలుసా? దాన్ని వారు ఏమని పిలిచారో తెలుసా? ఇట్ ఈజ్ ఎవ్రీ ఇండివిజువల్ రైట్, హ్యూమన్ రైట్స్ అని వారు చెప్పడం జరిగింది. మా ఇష్టము, మా పెళ్ళి, మగవాళ్ళనే పెళ్లి చేసుకుంటాము, ఆడవాళ్ళను పెళ్లి చేసుకుంటాం, మా ఇష్టం, మీరెవరు అడగటానికి. ఇంకో విషయం చెప్పమంటారు, భవిష్యత్తులో జంతువులను కూడా పెళ్లి చేసుకుంటాం అంటారేమో దుర్మార్గులు. దానికి కప్పుతున్న ముసుగేమిటి? హ్యూమన్ రైట్స్. అయితే ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను, గమనించండి. ఇటువంటి విషయాలు హ్యూమన్ రైట్స్ కాదు, హామాన్ రైట్స్. హామాన్ అనేవాడు మీకు తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తాడు. హామాను వంటి దయ్యపు ఆత్మ గలవారు పోరాటము చేసే ఇటువంటి రైట్స్ కోసం పోరాడతారు. ఇది హ్యూమన్ రైట్ కానే కాదు అన్న విషయాన్ని మీరు గమనించండి. సొదొమ నాశనం అయిపోవటానికి ఇటువంటి కార్యాలే కారణము. కాబట్టి బైబిల్లో నుండి ఒక మాట మీకు చూపిస్తూ ఉన్నాను. సొదొమ గొమొర్రా రాజ్యపు ప్రజలు చేసిన దుర్మార్గాన్ని ఆదికాండము 19వ అధ్యాయం నేను చదువుతున్నాను ప్రియులారా. 4-5 వచనాలు. ఆదికాండము 19:4-5. వారు పండుకొనగా ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పి. ఏం చెబుతున్నారండి? దేవదూతలు ఈ లోతు గారింటికి రావడం జరిగింది. లోతు చక్కటి ఆతిథ్యాన్ని వారికి ఇస్తా ఉన్నాడు. ఈ లోపల సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలందరూ కూడా లోతు ఇంటిని చుట్టుముట్టేసి, మీ ఇంటికి వచ్చిన మనుషులను బయటకు తీసుకురా, మేము వారితో పాపము చేస్తాము అని బాహాటముగా ప్రకటిస్తూ ఉన్న విషయము ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎవరెవరు వచ్చారంట? పిల్లలు, వృద్ధులు, సకల మనుషులు లోతు ఇంటిని ఈ యొక్క చుట్టివేసి ఇటువంటి గే మ్యారేజ్, ఇటువంటి పాప కార్యాలు చేయటానికి వారు సిద్ధపడ్డారు. అందుకనే సొదొమ గొమొర్రా అగ్ని గంధకాలు కుమ్మరించబడి నాశనం అయిపోయిందన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఏంటంటే గే మ్యారేజ్, మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఇది సృష్టి విరుద్ధము. అమెరికాలో జరుగుతున్న ఈ కార్యము ప్రపంచమంతా విస్తరించేటువంటి అవకాశం ఉన్నది. అయితే సొదొమ గొమొర్రా తగలబడిపోవటానికి కారణాల్లో ఇది ప్రాముఖ్యమైన కారణము. ప్రియులారా, ఇది రెండవ విషయం. ఇక మూడవ విషయాన్ని కనుక ఆలోచించే ప్రయత్నం చేసినట్లయితే సెటానిక్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది అమెరికాలో. మీకు తెలుసా? అంటే సాతానును ఆరాధించే ఒక గుంపు వారు ఉన్నారు. వారు సెటానిక్ క్లినిక్ అనే ఒక క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో. అది ఏ క్లినిక్? అది అబార్షన్ క్లినిక్ అనమాట. అక్కడ ఏమి నిర్వహిస్తారంటే అబార్షన్ రిచువల్స్ని చేస్తారంట అక్కడ. అంటే అబార్షన్ చేయించుకోవడం అనేది అంత హేమైన పనేమి కాదు, అంత సిగ్గుమాలిన పనేమి కాదు. మీరు వచ్చి ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఒక వేడుకను జరుపుకున్నట్టు దీన్ని చేసుకోండి అని ప్రోత్సహిస్తూ వారు కొన్ని క్లినిక్స్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆన్లైన్ గైడెన్స్ ఇచ్చే క్లినిక్స్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ అబార్షన్ అనే విషయాన్ని వారు ఎంకరేజ్ చేస్తున్న విషయాలన్నిటికీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. అయితే గమనించండి, ఈ చిన్నప్పుడే బిడ్డ పుట్టకముందే చంపేయటం అనేది చాలా దారుణమైన క్రియ. ఇంతకుముందు బయలు ఆరాధన గురించి చెప్పే క్రమంలో మీకు వీటి గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. బయలుకు చిన్న పిల్లలను అప్పట్లో
అన్యులు బలిచ్చేవారు. ఇప్పుడు ఇక పిల్లలు పుట్టకముందే బలిచ్చేటువంటి అబార్షన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనిని బైబిల్ ఏమని పిలుస్తుందో తెలుసా? విచ్ క్రాఫ్ట్ అని పిలుస్తుంది. అంటే మంత్ర విద్య అని పిలవటము జరుగుతుంది. కాబట్టి సాతాను ముసుగులో ఇటువంటి కార్యాలన్నీ కూడా అమెరికా దేశంలో జరుగుతూ ఉన్నాయి. అసలు ఒక ప్రెగ్నెంట్ లేడీని చంపితే చాలా దేశాల్లో రూల్ ఏముందో తెలుసా? 2 మర్డర్స్ చేసినట్టు. ఎందుకు? ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోయింది అనుకోండి, ఒక గుండె కాదు ఆగిపోయేది 2 గుండెలు, ఒక బ్రెయిన్ కాదు ఆగిపోయేది 2 బ్రెయిన్స్, లోపల ఉన్నవి 2 చేతులు కాదు 4 చేతులు. కాబట్టి డ్యూయల్ మర్డర్గా దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇక బైబిల్ కనుక మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఇర్మియా గురించి అక్కడ చెబుతా ఉంటాడు. తల్లి గర్భములో రూపించక ముందే నేను నిన్ను ఎరిగితిని, గర్భము నుండి బయలుపడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించితనని దేవుడు చెప్తాడు. అంటే ప్రతి వ్యక్తి గురించి ప్రణాళికకు దేవుడికి ఎప్పటి నుంచి ఉంటుందంటండి? తల్లి గర్భములో ఉన్నప్పటి నుండే, ఇంకా పడక ముందు నుంచే దేవుడికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనని చంపేయటానికి మానవుడు ఎవడండి? ఇప్పుడు అబార్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, వీటిని మరి అన్యాయంగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు కదా, మరి ఆ లోపల ఉన్న ఆ పిండము పక్షాన దేవుడికి ప్రణాళిక ఉండదా? దేవుడికి ఒక ఉద్దేశం ఉండదా? ఏమో ఎంతమంది ఇటువంటి దుర్మార్గమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. వాటిలో ఎన్ని ఈ యొక్క చంపేసే ఎన్ని పిండాలు భవిష్యత్తులో ఒక ప్రవక్తలుగా తయారు చేయాలని దేవుడు ఆలోచన చేశాడు. అక్కడ వారు తీసివేసేది, తుంచివేసేది ఒక పసి ప్రాణాన్ని కాదు, దేవుడి ఆలోచనను అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇక సొదొమ గొమొర్రా విషయానికి వచ్చేటోకి ఈ పట్టణాలు నశించిపోతాయన్న విషయాన్ని తెలిసేటోకి ప్రియులారా, అబ్రహాము దేవుడి దగ్గర ప్రాధేయపడ్డాడు, దేవుడి దగ్గర బేరం ఆడే ప్రయత్నం చేశాడు. అయ్యా ప్రభువా, ప్లీజ్ ప్రభువా, కరుణించు ప్రభువా, 20 మంది మంచి వాళ్ళు ఉంటే ఎట్లా ప్రభువా, నువ్వు ఆ ప్రాంతము మొత్తాన్ని నాశనము చేయటము ఎట్లా న్యాయం ప్రభువా అని దేవుడి దగ్గర అబ్రహాము ఎంతగానో విలవిలలాడిపోయిన ఘట్టము మనకు అక్కడ కనిపిస్తుంది. చాలామంది అంటారు తన తమ్ముడైన లోతు ఉన్నాడు కాబట్టే అబ్రహాము అంతగా ఆలోచించాడని. అది కరెక్ట్ కాదండి. కేవలము లోతు గురించే అబ్రహాము యొక్క బాధ కాదు. నిజంగా లోతు గురించే బాధ అయితే ఖచ్చితంగా దేవుణ్ణి అబ్రహాము గారు అడిగి ఉండేవాడు, అయ్యా నా తమ్ముడు కుటుంబాన్ని తప్పించు అని. కానీ ఆ రకంగా అబ్రహాము అడగలేదు. యావత్తు ఆ ప్రదేశం అంతా కూడా మరి దారుణంగా చనిపోబోతుంది అన్న ఒక భారము కలిగి దేవుడి దగ్గర అబ్రహాము పోరాటము చేశాడు. కాబట్టి ప్రియులారా, మన దేశ రక్షణ కోసం అయితేనేమిటి, ఇక ఇటువంటి విషయాల కోసం అయితేనేంటి భారముగా దేవుడి దగ్గర మనము ప్రార్థన చేయవలసిన వారు. అమెరికా దేశము ఒకప్పుడు క్రీస్తును చూపించిన దేశము, క్రీస్తును ప్రపంచానికి ప్రకటించిన దేశము, సువార్త విస్తరించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని ఎంతగానో విస్తరింపజేసిన దేశము. ఈరోజు అమెరికాలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసా? సొదొమ గొమొర్రా కంటే దారుణమైన పరిస్థితులు, గే మ్యారేజెస్ను ప్రోత్సహించేటటువంటి పద్ధతులు, ఎలక్షన్ మేనిఫెస్టోలనే నిస్సిగ్గుగా విచ్చలవిడిగా వ్యభిచారం చేయండి, విచ్చలవిడిగా పాపాన్ని కాంక్షించండి అని చెబుతున్న పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సిన్ అనే పదము, పాపము అనే పదము బైబిల్ గ్రంథంలో 700 కంటే ఎక్కువ సార్లు వ్రాయబడింది. దేవుడు దాన్ని అంతలాగా ఖండించాడు. కాబట్టి ఈ పాపపు రోజులలో నీవు నీ కుటుంబము, నేను నా కుటుంబము, మనందరూ కూడా పాపము అనేది మనకి అంటుకోకుండా ఉండాలంటే దేవుని యొక్క శక్తి మనకు అవసరమై ఉన్నది. ఎందుకంటే బురదలో దిగామనుకోండి, ఆ బురద అంటించుకోకుండా మనం బయటకు రాగలుగుతామంటారా? అసాధ్యమైన విషయం, ఎవడో రాలేడు. కాబట్టి ఈ రోజున్న లోకం ఎలా ఉందండి? బురదలాగా ఉంది. ఈ రోజున్న లోకం ఎలా ఉందండి? మట్టి మకిలిలాగా ఉంది ప్రియులారా. కాబట్టి ఆ మట్టి మనకు అంటకుండా ఉండకూడదంటే నిత్యము విజ్ఞాపన ప్రార్థనలతో, ప్రభువా మేము ఈ మట్టిలో ఉన్నాము, మేము ఈ బురదలో ఉన్నాము ప్రభువా, ఈ పాపపు బురద మా చుట్టుపక్కల వ్యాపించింది, నన్ను నా కుటుంబాన్ని ఈ దుర్మార్గమైన ఈ బురద అంటుకోకుండా దయచేసి కాపాడవని మనము ఎప్పుడు కూడా భారముతో దేవుని యొద్ద ప్రార్థించవలసిన వారు. అంచె దినాలలో ఉన్నాము ప్రియులారా. ఇంకా మనము సోయ లేకుండా, బుద్ధి లేకుండా ప్రవర్తించే రోజులు ఇవి కాదు. ఈ రోజులలో మరింత ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలతో నిత్యము దేవుడికి దగ్గరయ్యే ఒక విధానంలో మనము మన కుటుంబము ముందుకెళ్తూ ప్రపంచ రక్షణ కొరకు, ముఖ్యంగా మన దేశపు రక్షణ కొరకు దేవుని యొద్ద మనము పోరాడవలసిన వారు ఉన్నాం. కాబట్టి ఈ వీడియోలో మీరు గమనించారు,
సొదొమ గొమొర్రా పరిస్థితులు అంత్యకాలంలో ఉంటాయి, అమెరికాలో ఉన్న పరిస్థితులు ఎంత దగ్గరగా ఉన్నాయో 3 విషయాలను మీకు వివరించడం జరిగింది. ఈ మాటలు మీకు నచ్చినాయి నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రాకడ గురించి మనం ఎట్లా సిద్ధపడాలి అన్న విషయాలు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ, వీడియో మీకు నచ్చిందని నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యేసయ్య మన దేశంలో దీవించును గాక. ఆమేన్.